నెహెమ్యా 8వ అధ్యాయము. ఎజ్రా ధర్మశాస్త్రమును చదివి వినిపించుట. 7వ నెల వచ్చునప్పటికీ ఇజ్రాయేలీయులందరూ తమ తమ నగరములందును పట్టణములందును స్థిరపడిరి. ప్రజలెల్లరూ ఒక్కుమ్మడిగా పయనమై వచ్చి జలద్వారము నొద్దగల మైదానమున ప్రోగైరి. వారు ధర్మశాస్త్ర బోధకుడు ఎజ్రాను చూచి ప్రభువు మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్ర గ్రంథమును కొని రమ్మనిరి. 7వ నెల మొదటి దినమున ఎజ్రా పుస్తకమును తెచ్చెను. అచట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకొనుపాటి ప్రాయము గల పిల్లలు గుమికూడి ఉండిరి. అతడా మైదానముననే ప్రజలెదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను. ఎల్లరునూ సావధానముగా వినిరి. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మత్తిత్యా, షేమా, అనాయా, ఊరియా, హిల్కియా, మాసేయా అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదయా, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్పద్దానా, జకరియా, మెషుల్లాము నిలుచుండిరి. ఎజ్రా వేదికనెక్కి ఉండుటచే అందరికంటే ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగనే జనులెల్లరూ లేచి నిలుచుండిరి. ఎజ్రా మహాదేవుడైన ప్రభువును స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. అటు పిమ్మట ఎల్లరూ నేలమీద సాగిలపడి ప్రభువును ఆరాధించిరి. అంతటా ప్రజలు లేచి తమ తమ తావులందు నిలుచుండిరి. అప్పుడు ఈ క్రింది లేవీయులు వారికి ధర్మశాస్త్ర భావమును వివరించిరి. యెషూవా, బానీ, షెరెబ్యా, యామీను, అక్కూబు, షెబ్బెతయి, హోదీయా, మాసేయా, కెలీటా, అసర్యా, యోసాబాదు, హనాను, పెలాయా. వారు ధర్మశాస్త్రమును చదివి దానిని అనువదించిరి, దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్థము చేసుకొనిరి. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక భోరున ఏడ్చిరి. కనుక రాష్ట్ర పాలకుడు నెహెమ్యా, యాజకుడు ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువుకు పవిత్ర దినము కనుక మీరు దుఃఖింపవలదు అని చెప్పిరి. మరియు అతడు వారితో, ఇక ఇంటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్న పానీయములను పేదలకు కూడా పంచియిండు. నేడు ప్రభువునకు పవిత్ర దినం కనుక మీరు దుఃఖింపవలదు. ప్రభువు మీకు ప్రసాదించిన ఆనందమే మీకు శక్తి అని చెప్పెను. లేవీయులు ప్రజల మధ్యకు వెళ్ళి దుఃఖింపకుడు, ఇది ప్రభువునకు పవిత్ర దినమని చెప్పుచు వారిని ఓదార్చిరి. ధర్మశాస్త్రము తమకు అర్థమైనదన్న ఆనందముతో ప్రజలు ఇండ్లకు వెళ్ళి తిని త్రాగి ఆనందించిరి. పేద సాధలకు అన్నపానీయములు పంపించిరి. గుడారముల పండుగ. 2వ రోజు ప్రజానాయకులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రమును వినుటకై ధర్మశాస్త్ర బోధకుడు ఎజ్రా వద్దకు వచ్చిరి. ప్రభువు మోషే ద్వారా జారీ చేసిన ధర్మశాస్త్రమున 7వ నెల ఉత్సవము జరుగునప్పుడు ఇజ్రాయేలీయులు గుడారములలో వసింపవలయునను వాక్యము ఒకటి కలదు. అది వారి కంట పడెను. కనుక వారు యెరూషలేమునందును ఇతర నగరములందును
ఈ క్రింది ప్రకటనము జారీ చేయించిరి. మీరు కొండలకు వెళ్ళి ఓలీవు, దేవదారు, గొంజి, ఖర్జూరము మొదలైన గుబురు చెట్ల కొమ్మలను నరికి తెచ్చి ధర్మశాస్త్ర నియమము ప్రకారము గుడారములను నిర్మింపుడు. ప్రజలు వెంటనే వెళ్ళి కొమ్మలు నరికి తెచ్చిరి. వానితో తమ మిద్దెల మీదను, ముంగిళ్లలోను, దేవాలయ ప్రాంగణమునందును, జలద్వారము, ఎఫ్రాయిము ద్వారము, మైదానములందును గుడారములు నిర్మించిరి. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన జనులెల్లరూ గుడారములు కట్టి వానిలో వసించిరి. నూను కుమారుడు యెహోషువ కాలము నుండి ఇశ్రాయేలీయులు ఇట్టి కార్యమును చేసి ఎరుగరు. ప్రజలెల్లరూ పరమానందము నొందిరి. పండుగ మొదటి నాటి నుండి కడపటి నాటి వరకు ఎజ్రా ప్రతిరోజు ధర్మశాస్త్రమును చదువుచుండెను. ఉత్సవము 7 రోజులు సాగెను. 8వ నాడు నియమము ప్రకారము గొప్ప సమావేశము జరుపుకొనిరి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. ఈ సంఘటనము జరిగిన కొద్ది రోజులకు రాజు హామానును ప్రధానమంత్రిగా నియమించెను. ఇతడు హమ్మెదాతా కుమారుడు, అగాగు వంశజుడు. ఆస్థానమునందలి ఉద్యోగులెల్లరూ హామానునకు మోకరిల్లి దండము పెట్టవలయునని రాజు కట్టడ చేసెను. మొర్దెకయి ఒక్కడు తప్ప మిగిలిన రాజోద్యోగులెల్లరూ అట్లే చేయుచుండిరి. కనుక వారు, నీవు రాజాజ్ఞ ధిక్కరింతువేలా అని మొర్దెకయిని అడిగిరి. వారు ప్రతిరోజు మొర్దెకయికి సలహా ఇచ్చుచున్నా అతడు వారి మాట లెక్క చేసేడివాడు కాదు. తాను యూదుడునని మాత్రము బదులు చెప్పేడివాడు. ఆ ఉద్యోగులు మొర్దెకయి తన పట్టుదల నెట్లు నిలబెట్టుకోగలడో చూతమని ఆ సంగతిని హామానునకు తెలియచేసిరి. మొర్దెకయి తనకు మోకాలు వంచి దండము పెట్టుట లేదని గ్రహించి హామాను మండిపడెను. అతడు మొర్దెకయి యూదజాతికి చెందినవాడని తెలుసుకొని అతని నొక్కనినే వధించినా చాలదనియు అహష్వేరోషు సామ్రాజ్యము నుండి ఆ జాతినెల్లా రూపుమాపవలయుననియు నిశ్చయించుకొనెను. యూదులను సంహరించుటకు శాసనం. అహష్వేరోషు పరిపాలనా కాలము 12వ ఏట నీసాను పేరుగల మొదటి నెలలో యూదుల వధకు అనువైన నెలను తేదీని నిర్ణయించుటకు హామాను ఊరు అనగా చీట్లు వేయించెను. అదారు పేరుగల 12వ నెలలో వచ్చు 13వ రోజు హత్యకనువైన దినమని నిర్ణయించిరి. కనుక హామాను రాజుతో, ప్రభువుల వారి సామ్రాజ్యమున ప్రతి రాష్ట్రమునను చెల్లాచెదరయ్యున్న ఒకానొక జాతి ప్రజలు కాన్పింతురు. వారి ఆచార వ్యవహారములు ఇతర జాతుల ఆచారముల వంటివి కావు. పైగా వారు రాజశాసనములను పాటించుటలేదు. అట్టి వారిని క్షమించుట దేవరవారికి క్షేమము కాదు. ఏలిన వారికి సమ్మతగునేని ఈ జాతిని నిర్మూలింపవలయునని శాసనము చేయుడి. వ్యయమునకు గాను నేను 10,000 వెండి నాణెములను రాజోద్యోగుల ద్వారా కోశాగారమునకు ముట్ట చెప్పెదనెను. ఆ మాటలకు ప్రభువు రాజముద్రగల తన అంగుళీయమును తీసి హమ్మెదాతా కుమారుడు, అగాగు వంశజుడు, యూదులకు బద్ధశత్రువు నగు హామానునకిచ్చెను. అతనితో, ఆ ప్రజ వారి సొత్తు కూడా నీ ఆధీనముననే ఉండును. వారిని నీ ఇష్టము వచ్చినట్లు చేయుమనెను. మొదటి నెల 13వ దినమున హామాను రాజలేఖకులను పిలిపించి వారి చేత రాజశాసనపు ప్రతులను వ్రాయించెను. ఆ ప్రతులు సామ్రాజ్యమునందలి వివిధ రాష్ట్రముల పాలకులకు అచటి ముఖ్యోద్యోగులకును పంపునవి కనుక వానిని వివిధ రాష్ట్రముల భాషలలోనూ లిపులలోనూ వ్రాయించెను. వానిని
రాజు పేరుతోనే వ్రాయించి అతని అంగుళీయకముతో ముద్రించెను. వేగముగా పరిగెత్తు వార్తావహుల ప్రతులను వివిధ రాష్ట్రములకు కొనిపోయిరి. నిర్ణీత దినమున అనగా అదారు పేరుగల 12వ నెలలో 13వ రోజున పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పిల్లలు అను వ్యత్యాసమును పాటింపక యూదుల నెల్ల వధింపవలయునని దయాదాక్షిణ్యములు చూపక వారి నెల్లా తుదముట్టించి వారి ఆస్తిపాస్తులను స్వాధీనము చేసుకోవలయునని ఆ తాకీదులలో వ్రాయబడి ఉండెను. 6వ అధ్యాయము. రాజశాసనమిది. ఇండియా నుండి ఇథియోపియా వరకు వ్యాపించియున్న 127 రాష్ట్రముల పాలకులకు, వారి క్రింది అధికారులకును మహాప్రభుడైన అహష్వేరోషు వ్రాయునది. మేము చాలా జాతులకు ప్రభువులమై ప్రపంచమంతటినీ ఏలువారము. అయినను అధికార గర్భముతో ఉప్పొంగక న్యాయ సమ్మతముగాను దయాపూర్వకముగాను పరిపాలనము చేయగోరెదము. మా ప్రజలెట్టి ఉపద్రవములకు గురికాక సుఖముగా జీవింపవలెనని మా సామ్రాజ్యమున శాంతి భద్రతలు నెలకొనగా జనులెల్లరూ ఒక మూల నుండి మరియొక మూల వరకు సురక్షితముగా రాకపోకలు సలుపవలెనని మా కోరిక. లోకములోని జనులెల్లరూ వాంఛించు శాంతి ఈ సామ్రాజ్యమున నెలకొనవలెనని మా అభీష్టం. ఈ ఆశయమునెట్లు సాధింపవలెనా అని మా సలహాదారులను అడిగితిమి. వారిలో ఒకని పేరు హామాను. ఇతడు చాలా వివేకము, రాజభక్తి, విశ్వసనీయత కలవాడు. అధికారమున మా తరువాత మాయంతటివాడు. ఈ హామాను మా సామ్రాజ్యమునందలి వివిధ జాతులతో కలిసి జీవించు విరోధి జాతి ఒకటి కలదని మాకు విన్నవించెను. మరియు వారి ఆచార వ్యవహారములు ఇతర జాతుల ఆచార వ్యవహారముల కంటే భిన్నముగా నుండుననియు వారెల్లప్పుడూ రాజశాసనములను ధిక్కరించుచుందురని ఈ రాజ్యమును ఏకము చేయవలయునన్న నా సత్సంకల్పమును ఎల్లప్పుడూ చేర్చుచుందురనియు అతడు తెలిపెను. కనుక ఈ ఒక్క జాతి మా ఏలుబడిలోనితర జాతులన్నిటికీ విరోధముగా వర్తించుచున్నదనియు దాని ఆచార వ్యవహారములు దోషదూషితముగా ఉన్నవనియు మేము గుర్తించితిమి. ఈ జాతి మాకు వ్యతిరేకముగా ఘోరమైన అపరాధములు చేయుచున్నదని, దీనివలన మా సామ్రాజ్య భద్రతకి ముప్పు వాటిల్లనున్నదనియు మేము గ్రహించితిమి. కనుక మా శ్రేయస్సు నిమిత్తమై మేమే స్వయముగా ఎన్నుకొనగా మాకు ప్రధానోద్యోగి రెండవ తండ్రి వంటివాడు హామాను వ్రాయించిన ఈ తాకీదులలో పేర్కొనబడిన జాతి జనులందరినీ ఎట్టి దయాదాక్షిణ్యములు చూపకుండా వారి భార్యలను పిల్లలను కత్తికి ఎరజేయవలెను. ఈ 7 వచ్చు అదారు పేరుగల 12వ నెలలో 14వ దినమున ఈ కార్యమును జరుపవలెను. ఇది మా ఆజ్ఞ. ఈ రీతిగా పూర్వం నుండి మమ్ము ఎదిరించుచూ వచ్చిన ఈ దుష్టజాతి పీడ నేటితో విరుగుడు కాగా, ఇక మీదట మా సామ్రాజ్యము శాశ్వతముగా శాంతి భద్రతలను అనుభవించునుగాక. ఈ శాసనమును ప్రతి రాష్ట్రమునకు ప్రకటింపవలయునని నిర్ణయించిరి. అట్లు చేసినచో ప్రతి రాష్ట్రము నిర్ణీత దినమున యూదులను వధించుటకు సిద్ధముగా ఉండునని వారి తలపు. రాజాజ్ఞపై వార్తావహులు త్వరపెట్టబడి పై శాసనపు తాకీదులను వివిధ రాష్ట్రములకు కొనిపోయిరి. మొదట రాజధాని షూషను దుర్గమునని రాజశాసనమును ప్రకటించిరి. ఒక ప్రక్క రాజు హామానుతో విందారగించుచు ఆనందించుచుండగా, మరి ఒక ప్రక్క షూషను నగరము ఈ వార్త విని గగ్గోలు పడెను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము.
జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాలా లాభము కల్గును. త్వరపడినచో ఫలితమబ్బదు. అబద్ధములాడి సొమ్ము చేసుకొనినచో లాభము లేదు. అట్టి పనికి పూనుకొనువాడు చావు కోరలలో చిక్కుకొనును. దుష్టులు న్యాయమును పాటింపరు కనుక తమ దౌష్ట్యము వలన తామే నాశనమగుదురు. దుష్టుని మార్గము వక్రముగా ఉండును, సత్పురుషుని పదము రుజువుగా ఉండును.